బరువు తగ్గాలనుకునే వాళ్ళకి హెల్తీగా ఇలా రాగి స్మూతీ తయారు చేసి చూడండి. చాలా టేస్టీగా ఉండిద్ది, ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రెసిపీ చేసుకోవడానికి ఒక బౌల్లోకి 1 స్పూనున్నర రాగి పిండిని, కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని రాగి పిండి ఉండలు అనేది లేకుండా కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలోకి 1 కప్పు వాటర్ని వేసుకొని వాటర్ బాగా వేడైన తర్వాత మనం కలిపి ఉంచిన రాగి పిండిని వేసుకుంటూ గరిటెతోటి కలుపుకోండి, ఉండలు అనేది లేకుండా. ఇప్పుడు దాల్చిన చెక్క చిన్న ముక్క కూడా వేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగుండిద్ది. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇందులో దాల్చిన చెక్కను తీసేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి రాగి జావని. ఈలోగా వేరే ప్యాన్ పెట్టుకొని 1 స్పూను అవిసె గింజల్ని ఫ్రై చేసుకొని పెట్టుకొని చల్లారనివ్వండి. ఇవన్నీ కూడా చల్లారే లోపల నైటే నేను 10 బాదం పప్పును నానబెట్టి ఉంచాను. వీటికి పొట్టంతా కూడా తీసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లారిన రాగి జావనంతా వేసుకొని బాదం పప్పు, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న అవిసె గింజలు, అరటిపండు కానీ లేదంటే యాపిల్ కానీ కట్ చేసుకొని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని గ్లాస్లో తీసుకుంటే ఎంత హెల్తీ అయిన స్మూతీ రెడీ.